వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 ఏళ్లలో 1826 కోట్ల రూపాయలతో నిడదవోలు నియోజకవర్గంలో సంక్షేమం సమగ్రాభివృద్ధి. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. 1826 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించామని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిడదవోలులోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో 2 ఏళ్ల విజయోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశంలోనే గొప్ప దార్శనికత కలిగిన నేత సీఎం నారా చంద్రబాబు నాయుడు పేదవాడి కంట కన్నీరు రాకూడదనే ఆశయంతో పార్టీ స్థాపించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మార్గదర్శకత్వంలో ప్రజల ఆమోదంతో నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయ్యానన్నారు. ప్రజలు నాపై చూపిన ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువను. నేను నిడదవోలు ప్రజల సేవకుడిని, మీలో ఒకడిని, మీతో కలిసి నడిచే వ్యక్తిని. రాజకీయాల్లో నాకు ప్రజలు, కార్యకర్తలే నిజమైన సహచరులు అని కేంద్రంలో ఉక్కు మనిషి నరేంద్ర మోదీ హయాంలో రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా శరవేగంగా పరిగెడుతుందన్నారు. 2 ఏళ్ల కాలంలో 500 కోట్ల నిధులతో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లామని, అదేవిధంగా 1326 కోట్ల రూపాయలతో సూపర్ 6 ద్వారా సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు. చివరగా కూటమి విజయానికి కారణమైన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావుతో పాటు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నిడదవోలును సర్వతోముఖాభివృద్ధి చేస్తారని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నింటికంటే మించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వాములై ఇవాళ మేము రాజకీయ నాయకులుగా పదవుల్లో ఉండటానికి ఎమ్మెల్యేలుగా కానీ, మినిస్టర్లుగా కానీ, మంత్రులతో పాటు ఇతరత్ర పదవుల్లో ఉండటం కానీ ఇవన్నీ జరిగినాయి అంటే దానికి ప్రధాన కారణం వేదిక మీద కూర్చున్న నేను కాదు, వేదిక ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలే దానికి ప్రధాన కారణమైనటువంటి మాటని మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఆ రోజున 2024 సంవత్సరంలో నేను స్థానికంగా పోటీ చేయాల్సిన నియోజకవర్గం నుంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతోటి నిడదవోలు నియోజకవర్గం వచ్చి ఇక్కడ మీ అందరి ఆదరాభిమానాలతోటి పోటీ చేయడం అనేటువంటి విషయం మీకు తెలుసు. ఆ రోజున నేను ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరందరూ చూపించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ ఇవాళ కూడా నా మనస్సులో అలాగే బదిలంగా ఉన్నాయనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజున కేవలం ఎమ్మెల్యే అవుదామని వచ్చినటువంటి నన్ను మంచి మెజారిటీతో నెగ్గించి మంత్రిని చేసినటువంటి నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, అందుకే నేను శాసన మండలి సభ్యుడు చేశాను, గతంలో స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను, అనేక పదవులు చేశాను. కానీ అత్యున్నతమైనటువంటి చట్టసభ, అదేవిధంగా మంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి నియోజకవర్గం మాత్రం నిడదవోలు నియోజకవర్గం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలం కూడా నేను ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే ఏనాడు కూడా నెగ్గిన తర్వాత నేను ఎమ్మెల్యేలను, మంత్రిలను ఏ రకమైనటువంటి వేషాన్ని నేను చూపించడానికి ఇష్టపడ్డా. మీలో ఒకరిని, మీతో కలిసి నడిచే వ్యక్తిని, మీ అందరి ఆదరాభిమానాలని కలకాలం కోరుకునేటువంటి వ్యక్తిని కనుకే ఆ రకమైన నా ఒరిజినాలిటీ కూడా అదే. డౌన్ టు ఎర్త్ ఉండడమే నా ఒరిజినాలిటీ. అదేవిధంగా ఉంటూ మీ అందరికీ ఒక సోదరుడిగా, రాజకీయాల్లో అనుచరులు ఉంటారు కానీ నాకు మాత్రం మీరందరూ సహచరులు మాత్రమే అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ రకంగా నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించిన మీరు కల్పించినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా నేను ఏ రకంగా కూడా
దెబ్బతీయకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి, నియోజకవర్గం యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్నారనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే ఈ నియోజకవర్గంలో గడిచిన 2 సంవత్సరాల కాలంలో రమారమి 500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా మనకి ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకునే విధంగా అభివృద్ధి జరిగింది. ఇవాళ మీరు చూడండి, మీ అందరికీ మనం చేస్తూ పల్లె పండుగ 1, పల్లె పండుగ 2, అదేవిధంగా శాసకీయ నిధులు, దాంతోపాటు ఆర్ఎన్బిలో తీసుకొచ్చిన నిధులు, వీటన్నిటితోటి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా పెద్ద స్థాయిలో రోడ్లు వేయించడం, ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా మీకు అద్భుతమైనటువంటి సీసీ రోడ్లు మనకి దర్శనమిస్తాయి. ఆ రోజు భూతలమైనటువంటి రోడ్లు స్థానే సీసీ రోడ్లు తీసుకురాగలిగాం. అదేవిధంగా దీపపోవరం నుంచి పెరవ వరకు ఉన్నటువంటి ఆ రోడ్డు ఎంత దారుణంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. దాన్ని ఇవాళ ఆర్ఎంపీ నిధులతోటి అద్భుతంగా తయారు చేసే ప్రయత్నం చేశాం. చాలా వరకు సఫలీకృతమయ్యాం. తొందరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఒక అర్థం లాంటి రోడ్డుని మీకు అందజేయడానికి నేను కృషి చేస్తున్నాననేటువంటి మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఇవాళ సూపర్ 6 మీ అందరికీ మనం చేయాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మాట అయితే మనం ఆ రోజు చెప్పామో ఆయన ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి, ముఖ్యంగా మనం నిడదవోలు నియోజకవర్గంలో సాధించినటువంటి అభివృద్ధిని, ప్రత్యేకంగా కార్యక్రమాలని అన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వాటిని ఇప్పుడు ఆవిష్కరించేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.